సమస్య పరిష్కారం కావడానికి రేవంత్ రెడ్డి గారు వారికి మనం రుణపడి ఉంటాము. వారు కూడా మనకు అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ముక్త కంటతో ఏకం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చూస్తూ ఈ ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ సపోర్ట్ గా ఎప్పుడు సూర్యాపేట లోకల్ మనకు అండగా ఉంటుంది కాబట్టి సూర్యాపేట రెబల్ సింగ్ గారిని మాట్లాడాలని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. ఈరోజు ఈ మీటింగ్ మన మాదిగల కోసం ముందుండి పోరాడి మన గౌరవశ్రీ సామాన్యంగా ఇంత పెద్ద ఉద్యమం చేయాలని కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు. కాబట్టి మన ఉండి మన శతాబ్దాలుగా శ్రమకు సంజయ్ గారికి, సీన్ గారికి, రాజర్ సీన్ గారికి అందరు కళాకారుడు వాడు అంది నీ బృందానికి సూర్యాపేట 4 మండలాలు ఇచ్చిన నా అన్నదమ్ములకు, వివిధ మండలాల నుంచి ఇచ్చిన, హోదా నుంచి ఇచ్చిన అన్నదమ్ములకు, తుమ్మతులు ఇచ్చిన అన్నదమ్ములందరికీ నా అన్నదమ్ములు పత్రికా మిత్రులకు నేను హృదయపూర్వక శిరస్సు ఆకలి మంటల అర్థనాదాల పోరాటాలు పుట్టిన పోరాటం చేయరు. అందుకే నేను ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా అన్నదమ్ములకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. తర్వాత పిలిచిన వెంటనే ఈడికొచ్చిన మంది 1,00,000 మందికి సమానం. ఈడికొచ్చిన అన్నదమ్ములు 1,00,000 మందికి సమానం. ఎందుకంటే ఒక్కడు ఊరిలో కూర్చున్న ఊరందరూ కూడా జమ చేసే సమస్యను చెప్పి ఇది నా బాధ, ఈ జాతి బాధ అని చెప్పే తమ్ముడు నాయకులు ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తలు. అందుకని చెప్పి నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాను. మాదిగ జాతి మహోన్నతమైన జాతి. చరిత్రలో లేదన్నోడు వాడు తెలియదు. నీకెక్కడ వచ్చారు? ఒక మాట చెప్తున్నా నేను, మనకంటే ముందు తరం మాదిగని చెప్పులు లేకుండా వాటి. ఇంకొకటి, ఈ దేశానికి మిలిటరీ వచ్చినాడు ఇంకొక మాట ఎవరికైనా తెలివితో గుర్తుపెట్టుకోవాలి. మాదిగ రెజిమెంట్ అని నుంచి పెట్టింది. మాదిగ రెజిమెంట్ అంటే అక్కడ మిలిటరీ వాళ్ళు ఉంటారు. రెజిమెంట్ అంటే తావరం, ఆ తావరం మిలిటరీ వాళ్ళు ఉంటారు. ఆ మాదిగ రెజిమెంట్ ఎందుకు పెట్టిందంటే ఆనాడు మిలిటరీకి బూట్లు లేకపోతే, సైన్యానికి బూట్లు లేకపోతే మాదిగలు గొడ్డును కోసి తోలు ఊని ఆ బూట్లు చేసి ఆ సైన్యానికి అందించి దేశ రక్షణలో భాగమైన నా జాతి తిరిగొక్క సమాజం. నా జాతి గొప్ప జాతి, మహోన్నతమైన జాతి, ఈ సమాజానికి ఉత్పత్తిని అందించిన జాతి. అరే తోలుతోలో లేకుండా నువ్వు మోడేట్లో కొట్టేవా? నీకు పువ్వాడు దొరికిందిరా. అరే నేను ఇంకో మాట చెప్తున్నా, శిలపయ్యను పోసినప్పుడు గోర్జీ వెళ్తే ఆ గోర్జ పందిరి కడితే అది ఎండిపోయిన తర్వాత కింద గోర్జ పడుకోపోరు ఊరంతా. ఆ గోర్జ ఉన్న జాతం మాట్లాడతాం. ఇవాళ మనం నెట్టుకేసుకున్న రంగు ఆనాడు వాళ్ళు సర్టిఫికేషన్ ఈరగాసు తెలుసా? ఈరగాసు తెలుసా మీకు? ఈరగాసు అంటే ఆనాడు చెప్పు చేసిన మాదిగా పెద్ద పెద్దని ఆ చెప్పు కోలు నల్ల కావాలంటే ఈరగా తెచ్చేవాళ్ళు. ఆ ఈరగాసు దానికి అయితే నల్లగైతే కిరు తెచ్చాడు. ఆ కిరెట్లో పెడుతుండే, బొబ్బలు పెడుతుండే. బొబ్బలతో కిరు రాకపోతే అడిగిపోయి గడ్డ కొడిన కాలం తెచ్చి పంచి కిరు పెడుతుండే. ఆ కిరు తెచ్చాడు. అది తెలియదు. ఇలా తోలు గురించి ఎవరికి తెలుసా? భగవ సనాసన తోలు ఎట్లా ఉంటారు? ఇలా వారం రోజులు తోలు నానబెట్టి అడిగిపోయి చెరుకట్టపోయి తంగ చెక్క, రేల చెక్క ఇవన్నింటి కలిపి వేస్తే దానికి పొద్దు వచ్చింది. ఆ తోలు
నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను, మా సోదరులకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, మాకు వ్యతిరేకులు కాదు, మీకు నేను వ్యతిరేకులు కాదు. ఒక్క మాట, ఉద్యమం మాది హక్కుల కోసం ప్రారంభమైన పోరాటం భారతదేశాన్ని ఆలోచించబడింది, ఆలోచన పడేసింది. ఇక్కడ వేలాది మంది మాదిగలు, లక్షలాది మంది మాదిగలు వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతున్నారు కనుక వాళ్ళ హక్కులను తప్పకుండా వాళ్ళకి చేయాలని ఒక ఆలోచన చేసింది. ఆలోచన చేసి 2000 సంవత్సరంలో రిజర్వేషన్ అమలు చేసింది. కానీ 2004లో దుర్మార్గమైన ఆలోచన చేసింది. ఇవాళ ఏ పేద మానవులు కూడా దీన్ని వ్యతిరేకిస్తలేరు. ఇవాళ ఎక్కడసారి కోరుకొని నిలగలుగుతారు. మీరెంతమంది మానవులకు మీరు గౌరవించే చెప్పండి. ఈ ముసుగులకు తిరగలేదు. అందుకోసం మార్గాలు ఈ రాష్ట్రం మొత్తంలో నిజాన్ని జరిగినదే భారతీయ జాతి. ఆ జాతిని మీరు తక్కువ చేసి అరే ఇలా ఎవరు కళాకారులు మాట్లాడుతున్నారు. మా ఉపాధి జాతికి ఒక సంకేతాన్ని ఇచ్చేవారు. నట్లబడ్డ రాగమ వాడు పెద్దల కళాన్ని తిరిగిస్తే గీత దగ్గర అందుకోసం అందుకోసమే కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా ఈ మాట జాతికి మన చేతులు అటువంటి నేను మాట్లాడడం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. మీ యొక్క నిలుచుకొని బాగున్నాం. మాకెంత మాకు ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చే ఆర్డర్ ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తాం. మీ సొమ్మే ఉంది నాన్న, మీ సొమ్మే ఉంది కదా, మీ నాకు వచ్చాను అందుకోసమే ఎడవ చేసిన సందర్భం సందర్భం ఉండే అవునా ఎవరి దగ్గర పోలేము. కానీ అట్లా మనం ఖర్చుందాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం, రాష్ట్ర ఉపసంఘానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే నిట్టారుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే ఇవాళ మీరందరూ కలిసి నాకు టికెట్ ఇచ్చారు. అటువంటిప్పుడు నన్ను కల్పించిన నా జాతి గురించి పనిచేయాల్సిన బాధ్యత ఇవి లేకపోతే నాకు ఎమ్మెల్యే టికెట్ ఎట్లా? నన్ను గెలిపించిన జాతి నా తుమ్మతుర్తి జనం పోరాటాలు పెట్టారు. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆమెను గెలిపించింది. మాదిగలు ఏకమైన అన్ని కులాలు కలుపుతున్నారు. రాజమోహన్ తర్వాత నా మీద ఉన్న అందుకోసం మిత్రులారా, మనం పార్టీలు ఉంటాయి, పదవులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. నేను మీటికి పోతాను, ఒకటి కట్టడి చేస్తాడు. నువ్వెందుకు పోయిన ఒకటి కట్టడి చేస్తాడు. ఎవరైతే జాతి కాదు. నీ హక్కుల కోసం నువ్వు పోరాడేంత వరకు, అడిగేంత వరకు నేను ఎవడు కానడు. అందుకోసమనే హక్కులు కోల్పోయినాడు, నీ జాతిని కోల్పోయినట్టే, నీ అస్తిత్వాన్ని కూడా కోల్పోయినట్టే. అందుకోసమనే నేను 76 నుంచి పోరాటం నాకు 76 నుంచి నేను ఇంకో మాట కూడా చెప్తా. ఆయన నేను ఆడు బీడీ లక్ష్యం మీరే చేస్తున్నాను, ఆయన బీడీ తాగుతుంది. నా మీరే చేస్తారని ఏమో పోవడం అట్లే ప్రజలు ఇతను ఒకరు బిల్లు పెట్టుకుని తెలుసుకున్నాను. ఇంటి చెప్పేది వీళ్ళంతా బాబు పుయ్యలు ఎత్తుకోతున్నారు. వీళ్ళంతా పుయ్యలు ఎత్తుకోతున్నారు. సూర్యపేటలో ఉన్న నాగరంలో ఉన్న బంధువులందరూ ఒకటి బైక్ ఎత్తుకొని, ఒకటి బ్యాట్ ఎత్తుకొని ఆ ఏం దాటి కట్టాల్సి ఉండదు మాకు. మీకు అంబేద్కర్ ఏమంటారు? అంబేద్కర్ బొమ్మలు పెట్టి మేము రాజ్యాంగాన్ని రచించింది మేము. రాజ్యాంగానికి ఇంత మైలు పెడితే ఆ కడిగంత మొక్క మాట్లాడుతున్నాడు. ఇలా ఆ దూడ ముద్దాడుతున్నాడు. నేనేమైనా పడితే కూడా ముద్దాడు. ఆవుడు ఆవు సొంతం అయితే అవునా కదా? ఇది రాజ్యాంగాన్ని మాట్లాడాలి. అందుకోసం
చింతగల భయపడ లేదు. అది పార్టీలు ఉండని పదవులు ఉండని లేకపోని కానీ మర్యాద ఇచ్చేదాంట్లో ముందు వరుసలో ఉంటాం. మర్యాద ఇచ్చేదాంట్లో ముందు వరుసలో ఉంటాం. బేమర్యాద అయితే కూడా బేమర్యాద వాళ్ళు కూడా సిద్ధమే. అందుకోసమనే నేను సూర్యాపేట చేస్తా ఉన్నా. మీ ఏం మాట్లాడుతున్నాయి మా జాతికి సంకేతం ఉంటాను. ఎందుకంటే మేము ఇది మేల్కొల్పు జరగాలి. మేము అడగంది కూడా అన్నం పెడితే తల్లి కూడా ఇవాళ సుప్రీంకోర్టు చేసిన రాజ్యాంగం అమలు చేసిన రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు అమలు చేసిన ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలకు ఏది అప్పచెప్పిందో అది అమలు చేయమని మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అడ్డం పడొద్దని కూడా నేను మానసూత్రాలు. ఎందుకంటే మీకు మాకు పంచాయతీ లేదు, మీకు కంచం పొద్దులేదు మంచం పొద్దులేదు, మీకు మాదే మాకు మాదే మీది. ఇనవా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే 1932 రిజర్వేషన్ వాడబెట్టాడు, ఈ పెట్టింది కాదు. కానీ మీరు ముందు వరుసలో ఉండని మీరు అనుకుంటారు, కానీ నేనే ఎవరికి లేదు. చదువుల మేమున్నాం, సంస్కారాల మేమున్నాం, అన్నిట్లో ఉన్నాం, పాట ఉన్నాం, మాట ఉన్నాం, మర్యాద ఉన్నాం. మేమే ఉన్నాం అనుకొని దుర్రవిలితే అది మీకు వెర్రితనం అయితే కూడా నేను మనం చేస్తాను. అందుకోసం మిత్రులారా, ఒక దీపం ఇంకో దీపంతో వెలిగించినట్టు, ఒక దీపంతో ఇంకో దీపం వెలిగినచ్చు. ఇంకో మాట చెప్తే ఏంటండి, ఒక 20 ఏళ్ళ కింద ఈ గ్యాస్ అన్నాడు మన తల్లిదండ్రులు కూలిపోతే ఎవరైతే పొద్దుగాలు వచ్చి ఏళ్ళ బట్టి పొయ్యి ముట్టిస్తే అలా పొయ్యి కనుక ఉండకపోతే ఎవరితో తోడకపోయినట్టు తెలుసా. సూర్యాపేట పోరాటాల గడ్డ ఇవాళ దురాశపల్లి గుట్ట మీద దాన్ని తౌరం చేసుకొని నైజాంని మురికించిన చరిత్ర సూర్యాపేటకు ఆదుకున్న మాదిల మేల్కొనాల్సింది మనం చేస్తున్నాడే. మీరే కనుక నిన్ను ఎవరు రక్షించలేదు. నాకు అడగలే, నాకు దమ్ముంది రాజీనామా చేసి ఈ పదవి లేదు కదా, రాకుండా దాన్ని సంగతిస్తాను అనుకున్నాను. చూసినాం, వేసినాం, నిలబడ్డాం, గెలిచినాం. ఆ పొగతోటి పోరాటానికి నాంది పలికినాం.